యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి ప్రత్యేక వాక్య ధ్యానము నిమిత్తం అంశము మాతో పెట్టుకోకండి. మాతో పెట్టుకోకండి. ఈ వర్తమానాలకు ఈ విధమైనటువంటి టైటిల్స్ ఎందుకు ఇస్తున్నానంటే, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం విధానం నోన్ టు అన్నోన్. తెలిసిన దానిలో నుండి తెలియని దానిని బోధించటం. పరలోకం ఎవరు చూడలేదు, ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అని ఒక నమూనాను చూపించి బోధించటం. ఉపమానాలు చూపించి బోధిస్తారు, చూశారు. అలాగున నేటి క్రైస్తవ విశ్వాసులను బలపరచడానికి ఉపకరించేటువంటి వర్తమానాలు సేకరించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? మాతో పెట్టుకోకండి. ఈ అంశం ద్వారా మీరు తప్పక మేలు పొందాలని ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా అనుగ్రహించుమని యేసునామములో వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని పిల్లలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఈ లోకంలో చాలామంది ప్రజలు నివసిస్తున్నారు. చాలా జాతుల ప్రజలు ఉన్నారు. చాలా మతాలకు చెందిన వారు ఉన్నారు. చాలా వర్గాలు వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. భాషల వారు ఉన్నారు. వీరందరిలో నుండి విశ్వాసం ఉంచినటువంటి ఒక గుంపు ఉన్నది. వారిని బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు అని పిలుస్తాం. వారికే లోకం ఇచ్చిన పదం క్రైస్తవులు. అంత్యొకయలో మొదట విశ్వాసులు క్రైస్తవులని ఆ కాలంలో ఆ ప్రాంతం వారితో పిలువబడిన రీతిగా ఈ కాలంలో ఈ ప్రాంతం వారితో యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారిని క్రైస్తవులని పిలుస్తున్నాం. క్రీస్తు బిడ్డలు. క్రీస్తు బిడ్డలు అంటే క్రీస్తుతో సంబంధం ఉన్నవారు, క్రీస్తు ద్వారా దేవునితో సంబంధం ఉన్నవారు. కాబట్టి వీరితో పెట్టుకోకూడదు. ఈ లోకంలో ఎవరితో పెట్టుకున్నా ఏమవుతుందో కానీ, దేవుని పిల్లలతో పెట్టుకుంటే సంభవించేది ఏమిటో తెలిసిన భయంకరమే. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అనేది అన్య సమాజం నేర్చుకునేటట్లు దేవుడు చేశాడు. అన్య జనాంగం అంటే అదర్ దాన్ జ్యూస్, అదర్ దాన్ క్రిస్టియన్స్. దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరు ఉండుటకు ప్రయత్నం చేసినా, ఎవరు నాశనం చేయుటకు ప్రయత్నం చేసినా దాని ప్రభావాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తాడు. మోషే భక్తుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట, యుద్ధము యెహోవాదే, మీరు ఊరకయే నిలిచి ఉండి చూడుడి, ఆయన మీకు అనుగ్రహించు రక్షణను అని చెప్పాడు. దేవుడు తన ప్రజల యొక్క శత్రువును నాశనం చేసి వారికి రక్షణను అనుగ్రహించడానికి ఆయనే స్వయంగా పూనుకుంటాడు. చూడండి, ఒక బిడ్డ విద్యాభ్యాసం ఎవరు పూనుకుంటారు? తల్లిదండ్రులు. ఆ బిడ్డకు కావలసినటువంటి వసతి, వస్త్రము, పాఠశాలకు వెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లు,
ఫీజు చెల్లింపులు, పాఠ్యపుస్తకాలు, రవాణా సదుపాయం, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు? తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఏం చేస్తే చాలు? చదువుకుంటే చాలు. అదే ఇవన్నీ ఏర్పాటు చేసుకొని చదువుకోవాలంటే అర్థమైందా? అన్య జనాంగము అన్నీ ఏర్పాటు చేసుకుని చదువుకునే వారి వలె ఉంటారు. దేవుని పిల్లలు అన్నీ ఏర్పాటు చేయబడగా కేవలం చదువుకునేవారుగానే ఉంటారు. అది వ్యత్యాసం. తమ భారాలను తామే మోస్తారు అన్యజనులు. దేవుని పిల్లల భారాన్ని వాళ్ళు దేవుని మీద వేసేస్తారు. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. కనుక దేవుని యొక్క నిబంధనాజనులుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి వ్యక్తులు వారు ఈ లోకంలో జీవిస్తుండగా వారికంటే బలాఢ్యులైనటువంటి అన్యజనాంగం వారి ఎదుట తలదించుకొని తల వంచుకొని విధేయత ప్రకటించాల్సిన పని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రాత్రి నా మనం ఏమిటంటే, విశ్వాసులకు మీ బలము, మీ శక్తి, మీ వనరులు, మీ యొక్క ఆస్తి, మీ జ్ఞానం వీటితో సంబంధం లేదు. మీ శత్రువులను ఎదిరించడంలో, మీ శత్రువులను జయించడంలో, మీ శత్రువులు మీకు భయపడటంలో, మీపై పగబట్టిన వారు మిమ్మల్ని చూస్తే భయపడటంలో మీ పాత్ర లేదు. మీ వెనుక నిలిచిన మీ దేవునిదే సంపూర్ణమైన పాత్ర ఆయన వహిస్తాడు. కనుక విశ్వాసులారా, మీరు నేర్చుకోండి, మీతో ఎవరు పెట్టుకున్నా వాళ్ళు పతనమైపోతారు. వాళ్ళని తెలుసుకుని సమాధాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. వారు అది తెలుసుకుని సమాధాన పడవలసిన పరిస్థితులు ఉంటాయి. అలా సమాధాన పడితే వాళ్ళు కూడా సేఫ్ సైడ్గా ఉంటారు, లేకపోతే దేవుని యొక్క ఖడ్గం వారి మీద పడుతుంది. అందుకని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలిసిన, నిన్ను దూషించువాడిని, నిన్ను శపించువాడిని నేను శపిస్తాను, నిన్ను శపించువాడిని నేను శపిస్తాను, నిన్ను దీవించువాడిని నేను దీవిస్తాను. అబ్రహాంతో మాట్లాడినప్పుడు నిన్ను శపించువాడిని నువ్వు శపించు అనలా. ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్ ఈస్ మై డ్యూటీ టు కర్స్ దెమ్. వాళ్ళని శపించడం నా బాధ్యత, నీ బాధ్యత కాదు. కనుక ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డకు విద్యాపరంగా ఏ సమస్యతో పని లేదు. ఆహారం ఎప్పుడు ఎలా దొరుకుతుంది, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఏం సమస్య లేదు. పుస్తకాలు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా కొనుక్కోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ డబ్బు తెచ్చుకోవాలి, సమస్య లేదు. విచారించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, సమకూర్చే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే దేవుని పిల్లల కొరకు కూడా ఒక విచారణ చేస్తున్న దేవుడు, విచారిస్తున్న దేవుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కారుపాటి శాంతిసాగరు ఏం అవసరంలో ఉన్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం అప్లికేషన్స్ పెడుతున్నాడు, మా సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ఈ విచారణ చేస్తాడు దేవుడు. కనుక ఎవరు శాంతిసాగర్ మీదకి వస్తున్నారు, ఎంతటి వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ ఎవరు విచారణ చేస్తారు? దేవుడు. అలాగే మీ పేరు పెట్టుకోండి. అక్కడ నా పేరు నేను పెట్టుకున్నాను, మీ పేరు మీరు పెట్టుకొని ఫిలప్ చేసుకోండి. మీ మీదకి లేస్తే అంతే, మీతో పెట్టుకుంటే అంతే. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు బిడ్డవే. చాలా సందర్భాల్లో యేసు ప్రభు బిడ్డల్ని నీచంగా చూడటానికి, బాధ పెట్టడానికి, హేళన చేయటానికి, ఆధిపత్యం ప్రదర్శించడానికి చాలామంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చరిత్ర చూసుకోండి, ఒక జనరేషన్ జరిగే లోపలే వ్యత్యాసం కనిపిస్తుంది. నేను చాలామందిని గమనించాను. ఇక దేవుని యొక్క వాక్యంలో ఉండి కొన్ని ఆధారాలు నేను చెబుతాను. మొట్టమొదట అబీమెలెకు అను గెరారు రాజు, ఫిలిస్తీయులలో ప్రసిద్ధిగాంచిన గెరారు రాజు అబీమెలెకును గురించి మాట్లాడుకుందాం. ఆదికాండము గ్రంథం 26వ అధ్యాయంలో ఇస్సాకు వృత్తాంతం కనిపిస్తుంది. అబ్రహాము చాలా పొటెన్షియల్ మ్యాన్, చాలా సమృద్ధి కలిగిన మనిషి, బలం కలిగిన వాడు,
పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. హేతు కుమారులు అయితే అతన్ని నువ్వు మా మధ్యన మహారాజు అయ్యా అని చెప్పారు. అట్లాంటి ఆయనకి ఒకే ఒక కొడుకు ఇస్సాకు. తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు. ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఇక ఈ దేశం వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పట్టణంలోనే నీవు ఉండి ఇక్కడ విత్తనం వెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. ఇస్సాకు ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి వినాలి జాగ్రత్తగా. ఇస్సాకు ఎవరి మధ్యలో ఉన్నాడు? ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు. ఫిలిస్తీన్లు అంటే ఎవరో తెలుసా? నరరూప రాక్షసులు, హంతక ముఠ, దోపిడీ నాయకులు. అర్థమవుతుందా? అబద్ధాల మోసగాండ్రు. అట్లాంటి వాళ్ళ మధ్య, క్రూర జనాంగం మధ్య, తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలాగా నిలిచి ఉండాల్సి వచ్చింది. దేవుడు తన శక్తి రుజువు చేసుకోవటానికి ఇస్సాకును అక్కడ పెట్టాడు. అలాగే మన చుట్టూత శత్రువులు, మన చుట్టూత మనల్ని కాటాద్దామని చూసే కట్లపాములు, తాసుపాముల మధ్య మనల్ని నుంచోబెడతాడు. అవేవి చేయలేకపోయాయి అని చెప్పడానికి నుంచోబెడతాడు. ఆ అనుభవం మనకు రావటానికి నుంచోబెడతాడు. కనుక ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము ఇచ్చిన 4 బావులు తీసుకుని వ్యవసాయం చేయొచ్చు అనుకున్నాడు. కానీ మన్ను వేసి నీళ్ల బావులు పూర్తి చేశారు ఫిలిస్తీన్లు. మీరు అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గులు వీళ్ళు. జలగలిగిన బావులు మూసివేయటం ఏమిటి? ఇవాళ మనం ఇంట్లో 3 అడుగుల వరలతో వేసే బావి లాంటిది కాదు అది, చాలా పెద్దది. నేను నూజివీడు అనేటువంటి పట్టణంలో ఒక బావి చూశాను. జమీందారు గారి ఇంటికి సమీపంగా ఉంటుంది. చాలా పెద్ద బావి, అందులో ఒక ఏనుగు పడేశారని చెప్పి విన్నాను నేను. మీరు ఆలోచించండి ఎంత పెద్ద బావి. అది ఈత కొట్టుకుని బయటికి రాలేక అక్కడే చచ్చిపోయిందని కథ విన్నాను నేను. పొలాలకు నీరు సరఫరా చేసేటువంటి బావి అది. ఇప్పుడు మోటార్ల చేత మనం నీరుతోటి ఎకరాలు తడుపుతున్నామే, అలా ఎకరాలు తడిపే వెడల్పాటి బావి అది. అంతకంటే ఎన్నో రెట్లు పెద్ద బావులు వ్యవసాయ ఆధారం కోసం తవ్వారు. ఎంత సమయం, ఎంత లేబర్, ఎంత మనీ, ఎంత స్ట్రగుల్. తీరా తవ్వితే నీరు పడకపోతే, కానీ నీరు పడ్డాయి 4 బావులు. అవన్నీ కూడా ఫిలిస్తీన్లు మన్ను వేసి పూడ్చారంటే ఎంత దుర్మార్గులు ఆలోచించండి. అలాంటి దుర్మార్గుల మధ్య ఇస్సాకు ఉన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు వారు ఏం చేశారంటే ఇస్సాకుతో, అయ్యా నీవు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు మా మధ్యన ఉండొద్దు, లోయలోకి వెళ్ళిపో అని చెప్పి దెబ్బలాడారు. సరే ఇస్సాకు గారు బయలుదేరి లోయలోకి వచ్చి కాపురం అన్నాడు. తన సేవకులను పిలిచి బావులు తవ్వి మరలా నీరు బయటకు తీయండి, వ్యవసాయం చేద్దామని సేవకులకు చెప్పాడు. బావులు తవ్వుతున్నారు. ఒక బావి తవ్వారు, దెబ్బలాటకు వచ్చారు ఫిలిస్తీన్లు, ఇది మాదే అన్నారు. తవ్వుతున్నప్పుడు రాలా, తవ్వేసి నీళ్లు బయటకు తీసినాక వచ్చారు. అంటే మన కష్టాన్ని దోచుకుంటానికి వచ్చేటువంటి క్రూరులు అన్నమాట. మనకు ఆదాయం ఉన్న వనరులను పూర్తి చేయటానికి ఏకమైన క్రూరులు అన్నమాట ఈ ఫిలిస్తీన్లు. అట్లాంటి వాళ్ళు మీ ముందు కూడా ఉంటారు. మనకొచ్చే ఫైనాన్షియల్ రిసోర్సెస్ని దెబ్బ కొడదామని, లేదా మనకున్నటువంటి ఆధారాలు కదిలించేద్దామని ప్రయత్నం చేసే దుర్మార్గులు ఉంటారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక్కొక్క బావి ఓపెన్ అయిపోతుంది, ఒక్కొక్క బావి ఓపెన్ అవుతోంది. మొదట జగడమాడారు, రెండోసారి దెబ్బలాటకు వచ్చారు, మూడోసారి రెహబోతు ఎడం కలుగు చేశాడు దేవుడు, వాళ్ళు రాలేదు. అప్పుడు జరిగినది ఏమిటంటే అబీమెలెకు అనే ఫిలిస్తీ రాజు, గెరారు రాజు, అతని యొక్క సేనాధికారి ఫీకోలు తీసుకొని ఆ లోయలోకి వచ్చాడు. వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్న మాటలు నేను మనవి చేస్తున్నాను. ఆదికాండము గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. ఒకప్పుడు పగబట్టిన వాడు ఇప్పుడు సమాధానం కొరకు ప్రాకులాడుతున్నాడు. ఎందుకంటే గాడ్ ఇంటర్ఫియర్డ్.
గాడ్ బ్లెస్డ్ ఐజాక్. దేవుడు ఇస్సాకును దీవించినప్పుడు, దేవుడు ఇస్సాకు పట్ల జోక్యం చేసుకున్నప్పుడు, దేవుడు ఒక విత్తనానికి 100 రెట్లు ఫలాన్ని ఇచ్చినప్పుడు ఇస్సాకు బలవంతుడైపోయాడని తెలుసుకున్నప్పుడు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము మిమ్మల్ని సమాధానంతో పంపించాం, నిన్ను మేము సమాధానంతో పంపించాం, నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నిన్ను ఏమి హింసించలేదు కదా. దెబ్బలాడ మామూలుగానే దెబ్బలాడారు, అయ్యా నిన్నేం చేయలేదు కదా అని మళ్ళీ బతిలాడుతున్నారు. కారణం ఏంటంటే 28 వచ్చాడు, నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మీకు మాకు మధ్య ప్రమాణం ఉండాలి. నీవు ఇప్పుడు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు. వండర్ఫుల్. నీవు ఇప్పుడు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు. నీ దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూచాం, కాబట్టి మేము నీతో ప్రమాణం కోసం వచ్చాం. నీ బలం చూసి రాలేదు, నీ వెనక దేవుడున్నాడని చూచి వచ్చాం. అర్థమైందా? ఇస్సాకు నువ్వంటే మాకేం భయం, కానీ నీ వెనక నీ దేవుడున్నాడే, ఆయన చూచాం కాబట్టి నువ్వంటే ఇప్పుడు మాకు భయం. క్రైస్తవులారా గర్వించకండి, మిమ్మల్ని చూసి ఎవరు భయపడక్కర్లేదు, కానీ మీ వెనక ఉన్న దేవుడు చూసి భయపడతారని తెలుసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి. నేను ఇట్లాంటి ఫిలిస్తీన్లను, ఇలాంటి అబీమెలెకు లాంటి వాళ్ళు చాలామందిని చూశాను. ఇక వాళ్ళు చంపేస్తారనేటువంటి పరిస్థితి అయినా కూడాను ఏమీ చేయలేరు. దేవుడు అంత గొప్ప సహాయకుడిగా నిలబడతాడు. శత్రువులు చూస్తారు దేవుణ్ణి. విచిత్రం ఏంటంటే మనం చూడం మన వెనకాల ఉన్న దేవుణ్ణి. మనం అనుకుంటాం మన శక్తి, మన బలం, మన యొక్క ప్రయత్నమే ఇంత టోళం చేసింది అనుకుంటాం. యేసే పరిష్కారం 4440 ఎపిసోడ్స్ చెప్పాను. ఇప్పటికి 4440 ఎపిసోడ్స్ చేయటంలో ఒక ఎపిసోడ్కి పే చేయాల్సిన మనీ కూడా నా సొంతగా నేను ఎర్న్ చేసింది కాదు, దేవుడు కృపతో పంపిందే. మరి 4440 ఎపిసోడ్లు ఎలా చేశాను నేను? ఇది నా గొప్పదనమా? గర్వించడానికి నేనేమన్నా విద్యావేత్తనా? బైబిల్లో పండితున్నా? సిటిహెచ్, బీటీహెచ్, ఎంటీహెచ్, ఎండివు, డీడీ, బీడీ ఏమైనా చేశానా? చదువుకున్నానా కళాశాలకు వెళ్ళి గర్వించడానికి? క్రైస్తవులుగా మనం చూడం మన వెనకున్న దేవుడు, కానీ అన్యులు చూస్తారు వీడి వెనక దేవుడు ఉన్నాడు రా అని. అర్థమవుతోందా? ఫిలిస్తీన్లు సంసోనుకు భయపడటానికి కారణం సంసోను కాదు, సంసోనుకు బలమైన దేవుడు ఉన్నాడని. ఇస్సాకునకు భయపడటానికి కారణం ఇస్సాకునకు వెనకాల బలమైన దేవుడు ఉన్నాడని, అతనిని ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకొని భయపడి వచ్చాడు. అమ్మో వీళ్ళతో పెట్టుకోకూడదని చెప్పి దిగొచ్చాడు. ఇది ఒక వృత్తాంతం. రెండవ వృత్తాంతం రాహాబును గూర్చినటువంటి మాటలు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చదువుతాం. ఇశ్రాయేలు జనాంగము యెహోషువ నాయకత్వంలో కనాను భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వెళుతూ యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యెరికో పట్టణం వేగు చూడటానికి దూతలను పంపించాడు యెహోషువ. వేగుల వారిని పంపాడు. వేగుల వారు వచ్చి పట్టణాన్ని చూస్తున్నారు. చాలా ఫలభరితంగా ఉంది పట్టణం చూస్తున్నారు. ఈ లోపల వేగుల వారు వచ్చారనే సమాచారం రాజుగారికి అందింది. ఆ రాజు వేగుల వారిని వెతికి చంపేసేయండి, సమాచారం బయటికి తీసుకెళ్లకుండా భయం రావాలంటే వేగుల వారిని చంపాలి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఈ వేగుల వారు ఈ వేశ్య అయినటువంటి రాహాబు ఇంటి దగ్గరికి వచ్చారు. ఆమె వారికి ఆశ్రయాన్ని ఇచ్చింది. ఆమె ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆమె వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు, వేగుల వారు ఇంటిలో ఉన్నారు, వారిని వెతుకుతున్న సైనికులకు చెప్పింది, వారు ఎక్కడి నుండి వచ్చారో మాకు తెలియదని. వారిని అటక మీద దాచింది. అటక మీద దాచి వారిని మిద్దె మీద దాచి వారిని సేఫ్ సైడ్ ఉంచి జనప కట్ట అడ్డుపెట్టి ఈ దిక్కుగా వెళ్ళారని సైనికుల్ని మిస్గైడ్ చేసి
వారితో మాట్లాడుతుంది. ఆ మాటలు చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. తరుముతున్న మనుషులు బయటికి వెళ్ళిన తోడనే గమని వేయబడిను. వేగులు వారు పండు కొరకు మునుపు మిద్దె మీదకి ఎక్కి వారితో ఆమె ఇట్లా నేను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టునని. మన వలన శత్రువుకి ఏం పుడుతుందో తెలుసా? గుండెలో దడ, రైళ్లు పరిగెడతాయి. వీలైతే బాంబులు కూడా బద్దలవుతాయి. అర్థమవుతుంది? వీలైతే రైళ్లు పరిగెడతాయి, వీలైతే బాంబులు బద్దలవుతాయి. మీ వలన మాకు భయం పుడుతుంది. అవును, అమ్మో వాళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు, వారి దేవుడు ఊరుకోడు, వారి దేవుడు మనకు నాశనం ఇస్తాడు. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో వారు పరారైపోతారు. మీ వల్ల మాకు భయం పుడుతుంది, మీ భయం వల్ల మా దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోద్ది అని నేను ఎరుగుదును. ఇట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏ లేడీ. ఆ అమ్మాయి నమ్మకం చూడండి. నేను ఎరుగుదును, మీ దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి ఎర్ర సముద్రం నీరు ఎలాగ ఆరిపోజేశాడో. మరి ఈ దినాన ఉన్న మీడియా ఆ రోజు లేదు. మరి ఎట్లా తెలిసింది వాళ్ళకి? నోటి మాట. ఎవరు చూసి చెప్పారు? వారు ఎలా వచ్చారు అసలు యువతలకు ఇంత జనం? అది కదా ప్రశ్న. ఐగుప్తులో నివసించాల్సినటువంటి ఈ జనులు మన ఊరి దగ్గరికి ఎలా వచ్చారు? అది ప్రశ్న. మధ్యలో సముద్రం ఉంది. అమెరికా దేశానికి వెళుతున్నారు కదా, మధ్యలో సముద్రం ఉంది. ఎలా వచ్చారంటే విమానం మీద వచ్చారన్నట్టు. ఒక 20 లక్షల జనం అమెరికా నుండి ఇండియా వచ్చారు. ఇండియా నుండి అమెరికా వెళ్ళారు అనుకోండి. వీళ్ళంతా ఎలా వచ్చారంటే ఫ్లైట్లో వచ్చారు బ్రదర్ అంటాం, షిప్లో వచ్చారు బ్రదర్ అని అంటాం. ఈ రెండు లేవు కదా ఆ రోజున. మరి ఎట్లా వచ్చారు వీళ్ళు? 20 లక్షల మంది 6 లక్షల కాల్మలో వచ్చేసారు అని అంటే ఎలా వచ్చారంటే సముద్రంలో నీరు ఆరిపోజేశాడంట వారి దేవుడు. కాలినడకన బయలుదేరి వచ్చేశారు. అక్కడ పట్టుకుంది భయం. అర్థమైందా? దేవుడు నీ కొరకు చేసిన కార్యాలు విన్న అన్యజనులు భయపడతారు, కానీ ఇవాళ క్రైస్తవులే గుర్తించడం లేదు. దేవుని సేవకులు కళ్ళు గుడ్డివైపోయి వాళ్ళు అసలు గుర్తించలేకపోతున్నారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను సేవకు 25 సంవత్సరాలు. ఒక్క మాట చెబుతాను, నా వ్యక్తిగత మాట. 25 సంవత్సరాలు ప్రారంభం నుంచి కూడా నాకు వాక్యాభిషేకం ఉంది. నేను రక్షించబడిన మొదటి దినం, బాప్తిస్మం తీసుకున్న మొదటి దినం నుంచి కూడా నాకు వాక్యాభిషేకం ఉంది. 3వ దినాన్ని నేను చేసిన ప్రసంగానికి 10-12 మంది బాప్తిసం తీసుకున్నారు. నేను ప్రభువులోకి వచ్చిన కొత్త దినాల్లోనే ఎంతోమందికి బాప్తిసాలు ఇచ్చాను. నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది మన యొక్క జీవితాల్లో అంటే, 25 సంవత్సరాల్లో నేను మొదట అనుకున్నాను, నేను వాక్యం బాగా చెబితే అన్ని సంఘాల వారు నన్ను వాక్యోపదేశానికి పిలుస్తారు అనుకున్నాను. నేను టీవీలో వాక్యం ప్రారంభించింది 1997 సంవత్సరం. 97 సంవత్సరంలో వాక్యం ప్రారంభించినప్పుడు దినకరణ గారు ఒక్కళ్ళే ఉండేవారు, ఇంకెవరు ఉండేవారు కాదు. ఆ తర్వాత కేఏ పాల్ వచ్చారు. 97 సంవత్సరం కొన్ని మాసాలు చేసి నేను ఆర్థికంగా పరిస్థితిని బట్టి, ఇమ్మెచ్యూరిటీని బట్టి ఆపాను. అప్పుడు శిలువ విజయోత్సవం, నా వాక్యం టైటిల్ పేరు శిలువ విజయోత్సవం అని ప్రారంభించాను. ఆ రోజుల్లో ఏమీ అనుభవం లేనప్పుడు ప్రారంభించాను. ఆ తర్వాత యేసే పరిష్కారం ప్రారంభించాను 2001లో. 2001 నుంచి 2005కు వచ్చేటప్పటికి బైబిల్ ఒకసారి పూర్తి చేశాను. ఆహా, నన్ను చాలామంది వాక్యం కోసం పిలుస్తారు, వాక్యం బాగా నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు అని అనుకున్నాను. పిలుస్తారు అనుకున్నాను, ఇంకా ఎక్కువ పిలుస్తారు అనుకున్నాను. 2010కి వచ్చేటప్పటికి 2 సార్లు పూర్తి చేశాను బైబిల్. ఇప్పుడు నేను 3వసారి పూర్తి చేస్తున్నాను. విచిత్రం చెప్పనా? ఏలూరులో ఉన్న 200 సంఘాల్లో ఈ రోజుకి ఒక్క సంవత్సరంలో ఒక్కసారి కూడా మా చర్చికి వచ్చి వాక్యం చెప్పండి అన్న పాస్టర్ గారు నాకు దొరకలేదు. సరికదా, సరౌండింగ్ ఏరియాస్లో కానీ చుట్టుపక్కల కానీ మాకు వాక్యం చెప్పండి అని పిలిచిన ఆహ్వానాలే లేవు నాకు. అర్థమవుతుందా? అంటే మీరు ఆలోచించండి, కొన్ని సందర్భాల్లో సొంతగా ఈ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఎంత నెగిటివ్గా థింక్ చేస్తారు. కానీ దేవుడు ఈ పరిష్కారం ఆపకుండా సాగించాడు.
ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాడు దీన్ని. సరే, నా వ్యక్తిగత విషయం వదిలేద్దాం, మళ్ళా వాక్యంలోనికి వద్దాం. దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చే వనరులు దేవుని ప్రజలే తెలుసుకోలేరు. అర్థమవుతుందా? ప్రపంచంలో ఎక్కడా లేదు ఏసే పరిష్కారం వంటి కార్యక్రమం, కానీ ఏలూరు ప్రజలు దాన్ని తెలుసుకోరు. ఏలూరు సేవకులు దాని గురించి మాట్లాడరు, సంఘాల్లో చెప్పి వినమని చెప్పరు. అది విచారం. అన్ని జనాంగం చెప్పుకుంటారు. బుద్ధిస్టులు ఈ మధ్యన నా దగ్గరికి వచ్చారు, ఆ ముల్లా గారు, ఆ పెద్దవారు. ఆయన అన్నారు, మీకు ఒక సన్మానం చేసి ఒక బిరుదిద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఎందుకు చెబుతున్నానంటే, అన్యులు తెలుసుకుంటారు దేవుని బిడ్డల వెనకాల దేవుడు ఉన్నాడని, క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు ఇవాళ. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాగనే రాగాబు తెలుసుకుంది, ఆమె వేగిన వారిని రక్షణలోకి రక్షించింది, తను రక్షించబడింది. మీతో పెట్టుకుంటే మేము నాశనం అవుతాం, మా గుండెలు నీరైపోయాయి. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ చెబుతాను బైబిల్లో. లాబాను, ఆదికాండము గ్రంథం 31 అధ్యాయం 24 వచ్చిన 29 వచ్చిన 42 వచ్చినాల్లో లాబాను యాకోబును తరుముతూ వస్తున్నాడు. 10 మార్లు జీతం మార్చాడు. 20 సంవత్సరాలు దాస్యంలో ఉంచుకుని లాబాను యాకోబును దోచుకున్నాడు. లాబాను ఆ రాత్రి తరుముకుంటూ వచ్చేశాడు. ఇక ఒక దిన ప్రయాణంలో యాకోబును కలుసుకుంటాడు. యాకోబును తిరస్కరించి కుమార్తెలందరూ వెనక్కి తీసుకుపోతాడు. అప్పుడు దేవుడు లాబానుకు ప్రత్యక్షమై, నా సేవకుడైన యాకోబుతో మాట్లాడద్దు, జాగ్రత్త, మంచిగాని చెడుగాని మాట్లాడకని వార్నింగ్ ఇచ్చాడు. అంతే, లాబాను భయపడిపోయి వెనక్కి తిరిగిపోయాడు. ఏ విధమైనటువంటి హాని చేయకుండానే వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. యాకోబును కలుసుకున్నాడు, పరామర్శించాడు, కానీ వెనకకి వెళ్ళిపోయాడు, ఏం చేయలేదు. కనుక లాబానుతో చెప్పాడు, యాకోబుతో పెట్టుకోవద్దు. రాహాబు గుర్తించింది, ఇశ్రాయేలుతో పెట్టుకోకూడదు. అబీమెలకు గుర్తించాడు, ఇస్సాకుతో పెట్టుకోకూడదు. దేవుని పిల్లలతో పెట్టుకుంటే మనమే పోతాం అనేది అన్యజనులు గుర్తిస్తారు. మీరు గుర్తించారా? విశ్వాసి, నీవు గుర్తిస్తున్నావా? ఇప్పటికైనా మనం తెలుసుకుందాం. వీఆర్ 100% ప్రొటెక్టెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత భద్రపరచబడ్డాము. ధన్యజీవులం. ప్రార్థన చేసుకుంటాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి వాక్య ధ్యానంలో వాటర్ టు వైన్, వాటర్ నుండి వైన్ తీసిన దేవుడు, ఇది రేపటి ధ్యానం మనం ఆలోచన చేద్దాం, ప్రార్థించుకుందాం. ప్రభు, మా ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించము, వాక్య ఫలము వారికి ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.